Hello guys, welcome to my channel. Let's make reasonable price envelope. So this is very special envelope for me. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నా హస్బెండ్కి నేను రాసిస్తున్న లెటర్ ఆ ఎన్వలాప్లో పెట్టి ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు బయట చూస్తే నార్మల్ ఎన్వలాపే 100 రూపీస్ అబోవ్ ఉంటుందన్నమాట. సో అలాంటిది మనం రీజనబుల్ ప్రైస్లో కొంచెం టైం తీసుకొని ఒక మంచి క్లాసీ ఎన్వలాప్ అయితే చేసేసుకుందాము. స్టేషనరీ షాప్కి వెళ్ళి ఇలాంటి ఎన్వలాప్ షీట్స్ ఇమ్మంటే వాళ్ళే ఇచ్చేస్తారు. వీటితో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మనకైతే జస్ట్ గ్లూ ఉంటే చాలు, ఇంకా ఏ మెటీరియల్ కూడా అవసరం లేదు. సో ఈ 2 మెటీరియల్స్తోనే మనమైతే మంచి ఎన్వలాప్ చేసేస్తున్నాం. మంచిగా మన చేతితో చేస్తున్నామంటే ఆ ఫీలే వేరుంటుంది కదా. రీజనబుల్ ప్రైస్లో అండ్ ఆల్సో మనం చేసామనే ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అందుకనే మీరు కూడా ఇలా తెచ్చేసుకొని చేసేసుకోండి. సో ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కదా. మీకు దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫస్ట్ ఇది ఒక షీట్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఫెవిస్టిక్. ఈ రెండిటితో చాలు గైస్, నీట్గా చేసేసుకోవచ్చు మనం. సో మా ఇంట్లో ఫెవిస్టిక్ లేదని చెప్పి నేను ఏదో ఫెవికాల్ యూస్ చేశాను. అది జనరల్గా వీటికి యూస్ చేసే టైప్ కాదు. సో వేరే ఆప్షన్ లేక నేనైతే అది ట్రై చేశాను. కాకపోతే అస్సలు స్టిక్ అవ్వలేదు. సో ఇంకా ఎప్పుడు రోజు అందులోను, అందుకనే ఇంకా వదిలేసి బయటికి వెళ్ళి అయితే తెచ్చేసుకున్నాను ఫెవిస్టిక్ అయితే. సో ఫెవిస్టిక్తో ఏంటంటే కొంచెం టైం పట్టినా నీట్గా స్టిక్ అయిపోయి ఉంటుంది. సో అందుకనే మంచిగా నేను ఎన్వలాప్ అయితే తయారు చేసేసుకున్నాను. అట్లాగా ఫస్ట్ చూసారు ఎంత ఈజీగా తయారు చేశాను ఎన్వలాప్ అయితే. ఇక్కడ నేను ఎన్వలాప్ అనేసరికి ఓన్లీ అమౌంట్ పెట్టడానికో ఇంకేంటో కాదు. కొన్నిసార్లు మనం మంచిగా లెటర్ రాసి మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ నేను హస్బెండ్ కోసం లెటర్ అయితే రాస్తున్నాను. ఇది ఫస్ట్ టైం నేను లెటర్ రాయడం. అంటే చిన్నప్పుడు స్కూల్స్లో రాసాము, కాలేజెస్లో కూడా రాసాము అనుకోండి. నా హస్బెండ్కి రాయడం ఫస్ట్ టైం, అందుకే ఫస్ట్ టైం అని చెప్పాను ఇక్కడ. ఇంకొచ్చేసరికి మీ ఇంట్లో ఇలాంటివి స్టేషనరీలో దొరుకుతాయి గైస్. మీరు ఇలాంటివి కూడా తెచ్చుకొని ఉంచుకుంటే అవి దేనికైనా యూజ్ అవుతాయి. సో అందుకనే తెచ్చుకోండి మంచిగా. ఇక్కడ నేను ఆ ఫ్లేవర్ అండ్ ఆల్సో ఈ షెల్ ఈ రెండిట్లో ఏది బాగుంది అని చూస్తుంటే నాకైతే ఫ్లేవరే మంచి అట్రాక్షన్ కనిపించింది. సో ఇంకా ఫ్లేవరే ఫిక్స్ అయిపోయి దాన్ని కూడా మంచిగా ఇట్లా స్టిక్ చేద్దామని చెప్పి ఫెవిస్టిక్ అయితే రాస్తున్నాను దానికి. సో ఫెవిస్టిక్ ప్రాబ్లం ఏంటంటే వెంటనే అతుక్కోదు గైస్, చాలా టైం పడుతుంది. సో టైం పట్టినా కూడా అది అలాగే ఉండిపోతుంది పోకుండా. అండ్ ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి వేరే గ్లూ ఉంటుంది. సో మీరు అది యూస్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎలాగైతేనే మంచిగా స్టిక్ అయిపోయింది. సో ఫైనలీ మన ఎన్వలాప్ అయితే రెడీ అయిపోయింది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.